హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. ఇక్కడ చూసుకుంటే మనం గ్రూప్ 4 యొక్క 1:2 లిస్టు మనం మరి 1:2 అనొచ్చో లేదో, మరి దాన్ని ఏ విధంగా వెరిఫికేషన్కి పిలుస్తారో కానీ గ్రూప్ 4 యొక్క వెరిఫికేషన్ లిస్టు అలాగే టీఎస్పీఎస్సీ జేఎల్ ఫైనల్కి చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి అప్డేట్ ఏంది అని చాలామంది అడుగుతున్నారు. సో మరి దీని యొక్క పరిస్థితి ఏంటి? ఎలక్షన్ కోడ్ వచ్చింది జూన్ 4 వరకు కోడ్ అయితే ఉంటుంది మనకు, జూన్ 6 వరకు. సో అప్పటి వరకు ప్రాసెస్ దీనిది ఏం సంగతి? మరి ఇప్పటి వరకు జిఆర్ఎల్ వచ్చేసింది గ్రూప్ 4ది, టీఎస్పీసీ జేఎల్కి సంబంధించి ఓన్లీ ప్రిలిమినరీకి వచ్చింది. తదుపరి దానికి సంబంధించి ఫైనల్కి రావాలి. గ్రూప్ 4 యొక్క వెరిఫికేషన్ లిస్ట్ అండ్ వెరిఫికేషన్ కూడా కావాల్సి ఉంది. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది, కానీ మధ్యలో మన ఎలక్షన్స్ రావడం వీటి వల్ల ప్రాసెస్ అనేది అయితే ఆగిపోయింది. సో మరి దీని యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, దానికి సంబంధించిన విషయాలన్నిటినీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మరి వెరిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, ఫైనల్కి ఎప్పుడు రావచ్చు, ఒకవేళ వెరిఫికేషన్కి పిలిస్తే ఏ నిష్పత్తిలో పిలవచ్చు, అలాగే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేం కావాలి అనేది, ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే 2018లో గ్రూప్ 4కి సంబంధించి వెరిఫికేషన్ ఏ విధంగా జరిగిందనే విషయాలు కూడా ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం చివరి వరకు చూడండి, ఒక ఐడియా అయితే వస్తుంది. సో గ్రూప్ 4 వెరిఫికేషన్ లిస్ట్ అండ్ జేఎల్ ఫైనల్కి ఎప్పుడు అనేది చూసుకుంటే, సో మరి ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది షెడ్యూల్ రావడం వల్ల. జూన్ 6 వరకు ఎలక్షన్ కోడ్ అయితే కొనసాగుతుంది. మే 13 నాడు మనకి ఎలక్షన్స్ అయితే ఉండడం జరిగింది తెలంగాణలో. సో మరి ఇది వరకు జేఎల్ గ్రూప్ 4 సంబంధించి మనకు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. జిఆర్ఎల్ రిలీజ్ అయిపోయి 1 మంత్ అవుతుంది. అలాగే జేఎల్కి సంబంధించి ప్రిలిమినరీకి వచ్చేసి ఎప్పుడో 2-3 మంత్స్ బ్యాక్ ప్రిలిమినరీకి వచ్చింది. ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు దాని మీద. సో మరి విశ్వసనీయ సమాచారం మేరకైతే మనకు తెలిసిన కొన్ని విషయాలు కొందరిని అడగడం వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ నెల చివరి వరకు ఈ 2 పోటీ పరీక్షలకు సంబంధించి ప్రాసెస్ అయితే మొదలు కానుంది. ఆల్రెడీ వెరిఫికేషన్కి సంబంధించి లిస్టులు అయితే ప్రిపేర్ అవుతున్నాయి అన్నట్టు తెలిసింది. ఆ తర్వాత జేఎల్కి సంబంధించి ఫైనల్కి అనేది రిలీజ్ చేయడానికి దగ్గరలో ఉంది. మరి ఈ నెల చివరిలో గ్రూప్ 4కి సంబంధించి వెరిఫికేషన్ లిస్టు అలాగే జేఎల్కి సంబంధించి ఫైనల్కి అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టయితే తెలిసింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మరి దీనికి ఎటువంటి ఇబ్బంది ఉంటుందా అని అనుకుంటే, ఎలక్షన్ కోడ్ వల్ల సెలక్షన్ లిస్ట్ కానీ నియామకాలు ఇచ్చేయడం లాంటివి కానీ చేస్తే ఇబ్బంది, కానీ అది ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని చేయాలి. వాళ్ళు ఇవ్వడానికి కూడా కష్టమే, ఎందుకంటే పార్టీకి లాభం జరిగే విధంగా ఉంటుంది కాబట్టి సెలక్షన్ లిస్టు అలాగే నియామక పత్రాలు ఇవ్వడం అనేది జరగదు. కానీ ఆన్గోయింగ్ ప్రాసెస్ కింద జిఆర్ఎల్ రిలీజ్ అయింది, 1:2 లిస్టు రిలీజ్ చేసి దానికి వెరిఫికేషన్ చేయాల్సిన పని ఉంటుంది. కాబట్టి అది ఫైనల్ లిస్ట్ కాదు, కాబట్టి అది ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉండదు. కాబట్టి వెరిఫికేషన్ లిస్ట్ లాంటివి అయితే ఇచ్చుకోవచ్చు. ఫైనల్కి కూడా ఎగ్జామ్కి సంబంధించి అవి ఫినిషింగ్ మ్యాటర్స్ కావు, కాబట్టి ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంటాయి, కాబట్టి వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అని. అందుకని ఈ నెలాఖరు వరకు జేఎల్ ఫైనల్కి అలాగే గ్రూప్ 4 యొక్క 1:2 లిస్ట్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని అయితే మనకు తెలిసింది. సో ఇక్కడ నేను గ్రూప్ 4 1:2 లిస్ట్ అయితే అనకపోవచ్చు, 1:2 బదులు 1:3, 1:4 కూడా పిలవచ్చు. అది ఎందుకు ఒకసారి చూద్దాం మనం. ఎందుకనంటే 2018లో 1:5 నిష్పత్తిలో వెరిఫికేషన్ చేశారు. ఈసారి ఏ విధంగా మరి వెరిఫికేషన్ చేస్తారో వేచి చూడాలి. ఒకసారి మరి ఆ 2018లో వెరిఫికేషన్ చేసిన ఒకసారి ఒక లిస్టుని చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూస్తే మరి 1:2 లిస్ట్ ఎందుకంటే లేనైతే ఒకసారి చూడండి. ఇది నాకు కూడా ఇప్పుడు గూగుల్లో వెతికితే తెలిసింది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో మనకి ఇది జూన్ 2 నాడు వచ్చిన నోటిఫికేషన్. సో దీనికి చూడండి, రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్ మనకు జూలై 7 ఆ రోజు నిర్మించబడ్డది అనుకుంటా. సో దీనికి చూడండి, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, జూనియర్ స్టెనో అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్. ఇక్కడ చూసుకుంటే ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ రిజిస్టర్డ్ నంబర్స్ ఇన్ 1:5 రేషియో హ్యావ్ బిన్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్ 2018లో 1:5 రేషియోలో వెరిఫికేషన్కి పిలిచినట్టున్నారు. ఇక్కడ చూడండి మీరు, ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ షెడ్యూల్ అండ్ అదర్ క్రైటీరియా విల్ బి అనౌన్స్డ్ లేటర్ అనుకుంటా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ ఏమేం కావాలి అనేది అప్లికేషన్ ఫామ్, చెక్ లిస్ట్, సర్టిఫికేట్స్ ఇవన్నీ కావాలన్నట్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో రిజిస్టర్ నంబర్స్ అనుకుంటా వాళ్ళ హాల్ టికెట్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ పైన చూడండి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ అక్టోబర్ 2018, డేట్ జూలై 2, 2018, ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ పిక్డ్ అప్ ఫర్ వెరిఫికేషన్ 1:5 ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి 1:5 రేషియోలో 2018లో వెరిఫికేషన్కి పిలిచారు. సో ఇప్పుడు మరి 1:2 నిష్పత్తిలోనే ఇప్పుడు మరి
ఈ నోటిఫికేషన్కి మరి 1:2లోనే పిలుస్తారా, 1:5 ప్రిపేర్ చేస్తున్నారా, 1:3 ప్రిపేర్ చేస్తున్నారా అనేది మనం వేచి చూడాల్సిందే. చూడవచ్చు మరి నెలాఖరి వరకు దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే జీఆర్ఎల్ రిలీజ్ అయ్యి దాదాపు 1 మంత్ అవుతుంది. సో మరి ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మరి ఈ నెలాఖరి వరకు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు ఆ వెరిఫికేషన్ లాంటి ప్రాసెస్ ప్రారంభిస్తేనే వాళ్ళకు తర్వాత రిజల్ట్స్ అనేవి మాత్రం ఇప్పట్లో సెలక్షన్ లిస్ట్ అనేది మాత్రం ఇప్పట్లో ఉండదు. ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతనే వాటిని ఇవ్వస్తుంది, కోడ్ తర్వాతనే. కాబట్టి జూన్లోనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు నియామకాలు. సో అప్పుడు నియామకాలు తొందరగా ఫినిష్ చేయాలనంటే ఇప్పుడు ప్రాసెస్ని పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు డిలే చేస్తే తర్వాత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి గ్రూప్ 4 యొక్క వెరిఫికేషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేయడం వల్ల తర్వాత ఇబ్బంది అనేది ఉండదు. గవర్నమెంట్కి కూడా తను టార్గెట్ పెట్టుకున్న 2 లక్షల ఉద్యోగాల భర్తీలో మిగతా నోటిఫికేషన్లు, మిగతా నియామకాలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా గ్రూప్ 4 ఫినిష్ చేయాలంటే ఇప్పుడైతే వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం అవుతుంది. దాని పట్లనే ఈ నెలాఖరు వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే మనం చూస్తున్నాం. మరి వెరిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూస్తే 5 నిష్పత్తిలో అప్పుడు వెరిఫికేషన్ చేశారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే వేచి చూద్దాం. అప్పటి వరకు నెలాఖరు వరకు. సో మొదటి ఏప్రిల్ ఒకవేళ వెరిఫికేషన్ కనుక ఈ నెల చివరి వరకు లిస్ట్ రిలీజ్ చేస్తే మనకు ఏప్రిల్ మొదటి వారంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ 4కి సంబంధించి. సో మరి నియామకాలు మాత్రం ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే జరుగును. ఎందుకంటే ఇప్పుడు నియామకాలు చేయడానికి ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఇవి కోడ్ ఉంది కాబట్టి నియామకాలు కూడా ఇవ్వరు. ఏ పార్టీకి కూడా అనుకూలంగా జరిగే నిర్ణయాలు ఈసీ ద్వారా తీసుకోరాదు కాబట్టి నియామకాలు మాత్రం ఇచ్చే అవకాశం అయితే లేదు. వెరిఫికేషన్ లాంటివి మాత్రం చేసుకోవచ్చు. సో మరి గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం ఉంటుంది అంటున్నాం. సో మరి జేఎల్కి సంబంధించి అప్డేట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్, ప్రిలిమినరీ కీస్ రిలీజ్ అయ్యాయి. ఫైనల్ కీ రిలీజ్ అయ్యేది ఉంది. సో కోడ్ రావడం వల్ల మనకు ఎలక్షన్స్ రావడం వల్ల అవన్నిటి ప్రాసెస్ అనేది అయితే క్లోజ్ చేసేశారు. ఆ టీఎస్పీసీ ప్రక్షాళన అవన్నీ జరగడం వల్ల క్లోజ్ చేశారు. సో ఇప్పుడు టీఎస్పీసీ ప్రక్షాళన జరిగింది. అన్నిటికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఫైనల్కి కూడా ఇవ్వాల్సిన ఆస్కారం ఎంతగానో ఉంది. కాబట్టి ఈ నెలాఖరులో మనము మన టీఎస్పీసీ జైలుకి సంబంధించి ఫైనల్కి కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దానికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. దాదాపు అన్ని ఎగ్జామ్లకు సంబంధించి ఫైనల్కి అయితే వస్తుంది అని అయితే మనకు చూడవచ్చు. సో మరి గ్రూప్ 4 వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా వెంటనే వెరిఫికేషన్ లిస్ట్ వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెరిఫికేషన్కి కావాల్సిన మెటీరియల్స్, వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రీవియస్ 2018లో జరిగిన వెరిఫికేషన్ ఏ విధంగా జరిగింది, మరి దాన్ని బట్టి ఇప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలో ఇప్పుడే అరేంజ్ చేసుకొని ఉంచుకోండి, ఎంతకైనా మంచిది. తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వెరిఫికేషన్కి సడన్గా పిలవాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ఎవరైతే 1:3 వరకు 1:4 వరకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో వెరిఫికేషన్ మెటీరియల్, సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. మరి ఏమేం కావాలి డాక్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ చూద్దాం. అలాగే డాక్యుమెంట్స్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఒకసారి ఫిల్ చేద్దాం. ఎందుకంటే మేము 2017 టీఆర్టీ టీఎస్పీసీ ద్వారా నిర్వహించడం జరిగింది. దాని వెరిఫికేషన్ 1:3గా పిలవడం జరిగింది. టీచర్కి సంబంధించి రిక్రూట్మెంట్, అందులో మేము వెరిఫికేషన్కి హాజరయ్యాం. ఆ చెక్ లిస్టులు, అటెస్టేషన్ ఫామ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఆ ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో మరి ఏమేం కావాలనేది ఒకసారి చూడండి. ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ ఫర్ వెరిఫికేషన్ ఈజ్ గివెన్ బిలో. సో మీరు కంపల్సరీ మీ దగ్గర గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే ఉంచుకోండి. సో ఎందుకైనా పనికొస్తుంది. అందులో సర్టిఫికేట్ సంబంధించి అన్ని విషయాలు అందులో ఉంటాయి. తర్వాత దానికి సంబంధించి ఖాళీలు కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నిటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. కాబట్టి ఒక పీడిఎఫ్ అయితే గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి ఉంచుకోండి. ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని సైట్ నుంచి. ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు డిస్క్రిప్షన్లో. ఆ తర్వాత మెయిన్ చెక్ లిస్ట్ అనేది చాలా మెయిన్. అది బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా నౌ. సో అది ఫిల్డ్ బై ద క్యాండిడేట్, మీరే ఫిల్ చేయాలి క్యాపిటల్ లెటర్స్లో. అది కమిషన్స్ టీఎస్పీసీ వెబ్సైట్లో ఖచ్చితంగా పెడతారు. ఒక సెట్ సరిపోతుంది. దాన్ని చెక్ లిస్ట్ అంటారు. ఆ చెక్ లిస్ట్ మీరే ఫిల్ చేయాలి. ఆ చెక్ లిస్ట్ ప్రకారమే మీరు సర్టిఫికేట్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్నే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చే ఆఫీసర్లు వాటిని చెక్ చేసుకుంటూ మీ వెరిఫికేషన్కి తెచ్చిన సర్టిఫికేట్లను చెక్ చేస్తారు. సో మరి చెక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇప్పటికైతే గ్రూప్ 4 యొక్క చెక్ లిస్ట్ అనేది వెరిఫికేషన్ టైంలోనే షెడ్యూల్ ఇచ్చినప్పుడు దాని చెక్ లిస్ట్ సైట్లో పెడతారు. ఇప్పుడైతే మనం ఇది వరకు ఫినిష్ చేసిన ఎగ్జామ్కి సంబంధించి చెక్ లిస్టు చూద్దాం. దాదాపు గ్రూప్ 4 చెక్ లిస్ట్ కూడా ఒకటే విధంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. అది
అండి చెక్ లిస్ట్ ఇది రీసెంట్గా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ వాళ్ళకి సంబంధించి చెక్ లిస్ట్ ఇది దాదాపు గ్రూప్ 4కి కూడా దాదాపు ఈ విధంగానే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్, కంపల్సరీ క్యాండిడేటే ఫిల్ చేయాలి. మీరు రీసెంట్గా ఫొటోస్ కూడా దిగి ఉండండి, ఫొటోస్ కూడా చాలా అవసరం. ఫోటో చెక్ లిస్ట్లో అలాగే అటెస్టేషన్ ఫామ్స్లో అతికించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఫొటోస్ కూడా తీసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సింది అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే జాగ్రత్తగా ఫిల్ చేయండి. టీఎస్పీఎస్సీ ఐడి, మీ టీఎస్పీఎస్సీ ఐడి, ఆ తర్వాత మీ ఎగ్జామ్ ఆ గ్రూప్ 4కి సంబంధించి మీరు అప్లై చేసినప్పుడు సంబంధించి రిఫరెన్స్ ఐడి ఉండాలి, అలాగే హాల్ టికెట్ నంబర్ కూడా ఉండాలి. సో మీ హాల్ టికెట్ నంబర్ కావాలి అనుకుంటే టీఎస్పీసీ వెబ్సైట్లో నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అని లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే టీఎస్పీసీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ వెరిఫికేషన్, మీ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తున్నారో దానికి సంబంధించి డేట్ రాయండి. ఇక్కడ కింద మీ సిగ్నేచర్ పెట్టండి ఫోటో కింద. సో ఇక్కడ డీటెయిల్స్ చూడండి, యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మీ నేమ్ రాయండి, ఖచ్చితంగా ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క జెండర్ టిక్ చేయండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయండి. సో మీ ఇక్కడ ఏజ్ యాజ్ ఆన్ 2015 అని ఇచ్చాడు, ఇది ఆ నోటిఫికేషన్కి సంబంధించి. సో మరి ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు ఎంత ఏజ్ ఉందో అనేది ఇక్కడ వీళ్ళు ఆ చెక్ లిస్ట్ ప్రకారం ఇస్తారు ఇక్కడ. సో ఆ డేటు ఇయర్ అనేది దాని ప్రకారంగా రాయండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా అదే డేట్ ఇచ్చాడు. గ్రూప్ 4కి సంబంధించి డేట్ ఉంటుంది ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి ఆ చెక్ లిస్ట్లో. యాజ్ పర్ నోటిఫికేషన్ మీ క్వాలిఫికేషన్, ఆ క్వాలిఫికేషన్ ఏ డేట్లో పొందారో ఆ యూనివర్సిటీ పేరు, ఇక్కడ అఫీషియల్ యూజ్ అంటే ఆ చెకింగ్ చేస్తారు కదా ఆఫీసర్స్, వాళ్ళు ఇక్కడ ఈ వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఇక్కడ రాసుకుంటారు అఫీషియల్ యూజ్ వారి కోసం. నేను అప్పుడే చెప్పాను, వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఈ చెక్ లిస్ట్ని చెక్ చేస్తారు కదా, అందుకని ఈ అఫీషియల్ యూజ్ వారి వరకు. సో ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆ మీ సేవలో పొందిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అది తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పటిదైనా కానీ సరిపోతుంది. మీ యొక్క క్యాస్ట్ నేమ్ రాసి, బీసీ అయితే సబ్ క్యాస్ట్ నేమ్ కూడా ఇక్కడ టిక్ రాయాలి, టిక్ పెట్టాలి. అఫీషియల్ యూజ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇది. ఆ తర్వాత నాన్ క్రిమి లేయర్ ఖచ్చితంగా తీసుకోవాలి బీసీ క్యాండిడేట్స్. సో జీఓఎంఎస్ నెంబర్ 2014కి సంబంధించి ఇక్కడ నాన్ క్రిమి లేయర్ అవసరం, నాన్ క్రిమి లేయర్ ఖచ్చితంగా పెట్టాలి, ఇక్కడ ఎస్ అని పెట్టండి. అఫీషియల్ యూజ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో మరి నాన్ క్రిమి లేయర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. నాన్ క్రిమి లేయర్ అనెక్జర్ 2 ఇది మీకు మీ సేవలో లభిస్తుంది లేదా సైట్లో కూడా పెడతారు. ఇక్కడ చూసుకోండి, ఇది డిస్ట్రిక్ట్ కోడ్, మండల్ కోడ్, విలేజ్ కోడ్, ఇది మనం ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్తే వాళ్ళు చేసిస్తారు మనకు. క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ అప్లయింగ్ ఫర్ అపాయింట్మెంట్స్ టు సివిల్ పోస్ట్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్తే వాళ్ళు దీన్ని ఫిల్ చేసి వాళ్ళ ఇష్యూయింగ్ అథారిటీ వాళ్ళు దీన్ని సైన్ వేసి స్టాంప్ వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద రెవెన్యూ ఆఫీషియల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్. సో వీళ్ళు ఫిల్ చేసి మీకు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ షెడ్యూల్ వచ్చాక దీనిని తీసుకొని వెళ్ళి చేయించుకోండి, ఏం పర్లేదు. ఇంతకు ముందు గిట్టా ఉంటే అది కూడా పనికి వస్తుంది. సో ఎంతకైనా మంచిది ఫ్రెష్గా తీసుకునడం బెటర్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2015 దిస్ ఇస్ ఆల్సో సర్టిఫైడ్ దట్ అనుకుంటూ ఈ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇది మనం సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ సేవలో కూడా అడిగిన ఇస్తారు. ఈ రెవెన్యూ ఆఫీస్లో దీనికి సంబంధించి పని పూర్తి చేసుకోవాలి. సో ఇది నాన్ క్రిమినల్ సంబంధించి ఇలా ఫిల్ చేయాలి, ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. నెక్స్ట్ జోన్ అన్నాడు, ఇది మనకు గ్రూప్ 4 సంబంధించి జోనల్ కాదు కాబట్టి ఆ చెక్ లిస్ట్లో వేరే ఉంటుంది గ్రూప్ 4 సంబంధించి. ఇక్కడ ఇండికేట్స్ ద ఎవిడెన్స్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ అని అడిగాడు. మనకి ఇప్పుడు 1 to 7th క్లాస్, ఇది ఓల్డ్ ఫార్మాట్. 2018 ప్రెసిడెన్షియల్ రూల్స్ రాకన్నా ముందు ఫార్మాట్ ఇది, ఈ చెక్ లిస్ట్ కాబట్టి ఇది 4th to 10th అని చూపిస్తుంది పాత ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం 1 to 7th చూపిస్తుంది ఈ చెక్ లిస్ట్లో. ఇది అప్డేట్ అయ్యి వస్తుంది మీకు కొత్త చెక్ లిస్ట్లో గ్రూప్ 4ది. ఇది నేను ఓల్డ్ చూపిస్తున్నాను కాబట్టి ఇదంతా మీకు 1 to 7 అనేది చూపిస్తుంది. ఆ 1 to 7 ఇయర్స్లో మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారో అవన్నీ ఇక్కడ ఇయర్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే 1 to 7th అదే లోకాలిటీ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ ఎంప్లాయ్ డీటెయిల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ షుడ్ సబ్మిట్ ఎన్ఓసి. ఎన్ఓసి మీన్స్ నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది మీరు నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎంప్లాయ్ అయి ఉంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ఆ హెడ్ ఆఫ్ ద ఆఫీసర్ తోటి స్టాంప్ వేసుకొని గెస్టెడ్ సైన్ స్టాంప్ వేసుకొని అది కూడా సబ్మిట్ చేయాలి మీరు ఎంప్లాయ్ అయితే. ఎందుకంటే నాన్ ఆబ్జెక్షన్ కాబట్టి మీరు వేరే పోస్టుకు ట్రై చేస్తున్నారు కాబట్టి నాన్ ఆబ్జెక్షన్ అంటూ ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్ క్లెయిమ్, ఏజ్ రిలాక్సేషన్ కనుక మీరు తీసుకొని ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది అలాగే రిలివెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి.
సో ఎన్ని సంవత్సరాలు మీరు రిలాక్సేషన్ పొందారంటే అది కూడా రాయాలి. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎవరు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ జోనల్ ప్రిఫరెన్స్ ఇవన్నీ అవసరం లేదు, ఇది గ్రూప్ 4 సంబంధించి కాదు కాబట్టి చెక్ లిస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇక్కడ ఇచ్చారు. వెరిఫైడ్ ఇక్కడ ఏం చేస్తారనంటే మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో ఎన్నెన్ని వెరిఫై అయ్యారు ఇక్కడ వాళ్ళు వెరిఫైడ్ రాసుకుంటారు. క్యాండిడేట్ నేము, ఐడి, హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. కమ్యూనిటీ, నాన్ క్రీమ్ లేయర్, క్వాలిఫికేషన్, జోన్, డిస్ట్రిక్ట్, స్టడీ సర్టిఫికేట్స్ ఇక్కడ 1 to 7th ఉంటుంది అందులో అవన్నీ చేసుకుంటారు. ఇంకేమైనా అదర్ సర్టిఫికేట్స్ ఉంటే ఇంకేమైనా చేసుకొని వాళ్ళు ఇక్కడ కింద ఇది అఫీషియల్ యూజ్ వెరిఫికేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇవన్నీ సిగ్నేచర్స్ ఇవన్నీ చేసుకుంటారు. ఇక్కడ సైడ్కు మీ సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. ఆ ప్లేస్, వెరిఫికేషన్ డేట్ అవన్నీ తీసుకొని అఫీషియల్ సీల్ వేసుకుంటారు. ఆ తర్వాత డిక్లరేషన్, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద కాలమ్స్ ఫిల్డ్ బై మీ కంటైనింగ్ బై మై బయోడేటా అండ్ అదర్ పర్టికులర్స్ అనుకుంటూ ఇవన్నీ ఇచ్చేసి ఆ అడ్రస్, మొబైల్ నెంబర్ అవన్నీ రాసేసి మీ యొక్క సిగ్నేచర్ వేయాలి. ఎందుకనంటే మీరు ఇచ్చింది డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అన్నీ కరెక్టే అని మీ ద్వారానే డిక్లరేషన్ తీసుకుంటారు ఈ చెక్ లిస్ట్లో. సో మెయిన్ అందుకనే పర్ఫెక్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీ క్యాండిడేచర్ని ఖచ్చితంగా తీసి పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే టు బి యూజ్డ్ ఫర్ అడ్మిషన్స్ ఇవి వాళ్ళంతా వెరిఫికేషన్ వాళ్ళు చూసుకుంటారు ఇదంతా. సో ఆ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మీకు డిక్లరేషన్ ఇచ్చాడు కాబట్టి పర్ఫెక్ట్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఈ వీడియోలో మీకు అన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి సర్టిఫికేట్ కావాలి, అటెస్టేషన్ ఫామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో, నా ఎక్స్పీరియన్స్ తోటి తెలియజేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేయండి, ఇతరులకు అవసరమైన వారికి షేర్ చేయండి. నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఇంకేం వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ కావాలో ఒకసారి చూద్దాం. నేను మీకు చెక్ లిస్ట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, చెక్ లిస్ట్ ఇప్పుడు చెప్పడం జరిగింది. సో మీరు హాల్ టికెట్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళండి, ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్. అలాగే ఎస్ఎస్సి మెమో ఉండాలి. సో అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ ఫర్ క్లెయిమింగ్ ఫీ ఎగ్జామ్షన్ ఫర్ ద అప్లికేషన్స్, అన్ఎంప్లాయ్ ఫామ్ ఏదైనా డిక్లరేషన్ ఫామ్ ఉంటే అది కూడా తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్, ఇది 4th to 10th అని అడిగాడు, కానీ 4th to 10th ఇప్పుడు అడగడం లేదు, ఓన్లీ 1 to 7th కొత్త ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం 1 to 7th సర్టిఫికేట్స్ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనాఫైడ్స్ తీసుకెళ్ళండి. జిరాక్సెస్ కూడా, ఒరిజినల్స్ కూడా అవే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఈ 4th to 10th అనేది రాంగ్, ఇది ప్రీవియస్ రూల్స్ ప్రకారం 2018 కంటే ముందు సంబంధించింది ఇది. సో ఖచ్చితంగా 1 to 7th వరకు బోనాఫైడ్స్ కావాలి. సో అది చూసుకోండి. అలా లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్, మీ డిగ్రీ సర్టిఫికేట్స్, మీ ఇంటర్ సర్టిఫికేట్స్, మీ 10th సర్టిఫికేట్స్, ఇంకేమైనా పీజీ ఏమైనా చేసి ఉంటే ఆ పీజీ సర్టిఫికేట్స్ వాటి యొక్క బోనాఫైడ్స్ ఏవి ఉంటే అవి అన్నింటినీ తీసుకెళ్ళండి ఒరిజినల్స్. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇప్పుడే చెప్పాను. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ 2014 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది, లేకపోతే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అలాగే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇప్పుడే మీకు తెలియజేశాను, నాన్ క్రిమినల్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా ఫిల్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ డిసేబుల్డ్ పర్సన్ అయితే వాళ్ళకి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే అదే వాళ్ళకి వెరిఫికేషన్ కాబట్టి డిసేబిలిటీకి ఖచ్చితంగా కావాలి. ఎన్ఓసి కావాలి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా కావాలి. ఎవరైతే జాబ్ చేస్తూ గ్రూప్ 4 రాసి గ్రూప్ 4 కావాలనుకుంటున్నారో వాళ్ళు మీరు ఇదివరకు చేస్తున్న జాబ్కు సంబంధించి హెడ్ ఆఫీస్ నుంచి మీరు ఎన్ఓసి తీసుకోవాలి. అలాగే ఎన్ని రోజుల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారో ఆ సర్వీస్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. అలాగే 2 sets ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ బై గజెటెడ్ ఆఫీసర్. సో ఈ అటెస్టేషన్ ఫామ్ ఏంది, అది ఎలా ఫిల్ చేయాలో ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం. అటెస్టేషన్ ఫామ్ నేను ఇదివరకే చెప్పాను, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దిగండి అని. ఇందులో కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఫోటో ఇక్కడ పైననే. సో ఇది చూడండి అటెస్టేషన్ ఫామ్. ద క్యాండిడేట్ షుడ్ ప్రాపర్లీ ఫిల్ ద అటెస్టేషన్ ఫామ్ విత్ హీజ్ ఆర్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అని. ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మీరు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించి ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పేరు, మీ సర్నేమ్ అండ్ మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విత్ కేటగిరీ అపాయింటెడ్ బై డైరెక్ట్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి ఈ డిజిగ్నేషను, ఆ ప్లేస్ ఆఫ్ వర్కింగు, డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఈ డీటెయిల్స్ అన్నీ. అలాగే డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్ ప్రజెంట్ ఆర్ పర్మనెంట్, ఆర్ కాదు ప్రజెంట్ పర్మనెంట్, మీరు ఇక్కడ ఉన్నారు పర్మనెంట్గా ఇక్కడ ఉంటారు అవన్నీ, హౌస్ నంబర్, నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్, లేన్ నంబర్, విలేజ్ ఇవన్నీ ఫిల్ చేయాలి. స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఫిల్ చేయాలి ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి.
పిన్ కోడ్ కూడా రాయాలి, మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, వీలైతే ఎక్స్ట్రా నెంబర్ కూడా ఇవ్వండి ఒకటి. ఇఫ్ ఒరిజినల్లీ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఇవ్వనంటే మనం కాదు కాబట్టి నో అనే పెడతాం. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడింగ్ పర్టికులర్స్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ రిసైడెడ్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్. మీరు ఈరోజు ఫిల్ చేస్తూ ఉంటే అప్లికేషన్ ఫామ్ని ఈ డేట్ నుంచి ప్రీవియస్ 5 years ఎక్కడైతే నివసించి ఉన్నారో అవి రాయాలి, ఫ్రమ్ మంత్ ఇయర్ టు మంత్ ఇయర్. సో ఇప్పుడు 2024 అనుకుంటే ఫస్ట్లో 2024 ఈరోజు డేట్ చూసుకుంటే మనం 17/3/2024 నుంచి ప్రీవియస్ 17/3/2023 వరకు ఇక్కడ పైన రాసి ఆ అడ్రస్ ఆ నియర్ బై పోలీస్ స్టేషన్ అది రాస్తారు. ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ అంటే 2019 వరకు ఇక్కడ 5th కాలం వరకు రాస్తారు. నెక్స్ట్ ఫాదర్స్ డీటెయిల్స్ ఇక్కడ రాస్తారు, ఆ ప్రొఫెషన్, ఫాదర్ యొక్క ప్రొఫెషన్, ఒకవేళ వర్క్ చేస్తుంటే ఆ ఆఫీస్ యొక్క నంబర్, అలాగే ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ మీరు ఎక్కడ ఉన్నారో అది, పర్మనెంట్ హౌస్ అడ్రస్ కూడా ఫాదర్కి సంబంధించి రాయాలి. ఆ తర్వాత నేషనాలిటీ రాయాలి, ఫాదర్ది, మదర్ది, ఒక మ్యారేజ్ అయి ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్ది కూడా రాయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, మీ ఏజ్ ఎంత, ఎస్ఎస్సి టైంలో మీ ఏజ్ ఎంత ఉంటుందో అది కూడా రాయాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాయాలి, డిస్టిక్ మీ ఏదో రాయాలి, రిలీజియన్ రాయాల్సిన అవసరం ఉంటుంది, క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ ఏదైతే అది టిక్ చేయాలి, బీసీ అయితే సబ్ క్యాస్ట్ ఏదో టిక్ చేయాలి. ఆ తర్వాత ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనీ అదర్ అని ఇచ్చాడు. దానికి సంబంధించి సెకండ్ కాలంలో నేమ్ ఆఫ్ ద స్కూలు, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి నేమ్స్ రాయాలి. సెకండ్ కాలంలో ఆ సంబంధించి ఎప్పుడు ఎంట్రీ అయ్యారో అది రాయాలి, ఎప్పుడు లీవ్ అయ్యారో అది రాయాలి. ఎస్ఎస్సి మీరు ఎప్పుడు ఎంట్రీ అయ్యారు, ఆ ఇయర్, డేటు, ఎప్పుడు లీవ్ అయ్యారు అది రాయాలి. సో మరి ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటే దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా మనం ఇక్కడ 5th కాలంలో ఎంట్రీ చేయాలి అనేది. సో నెక్స్ట్ నియర్ బై పోలీస్ స్టేషన్ ఏది ఉందో అది రాయాలి. సో ఈ 4 కాలమ్స్ ఫిల్ చేయండి, 5 కాలమ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎట్ ఎనీ టైమ్ బీన్ ఎంప్లాయిడ్ గివ్ డీటెయిల్స్, ఒకవేళ ఎంప్లాయ్ అయి ఉంటే దాని డీటెయిల్స్ రాయాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తున్నారో ఆ ఆఫీస్ అడ్రస్ కూడా రాయాలి. నెక్స్ట్ ఏదైనా అరెస్ట్ అయ్యేదైనా దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయి ఉంటే ఎస్ లేకపోతే నో అని ఫిల్ చేయండి ఈ కాలంలో. ఇక్కడ ఈ 12th కాలంలో ఏం రాస్తారంటే నేమ్ అండ్ కంప్లీట్ అడ్రస్ ఆఫ్ 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్, మీ లోకాలిటీలో మీకు చుట్టుపక్కల ఉన్న మీకు రెస్పాన్సిబుల్, మీకు ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు, ఏదన్నా జరిగినా ఏదైనా రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే వాళ్ళిద్దరిది రిఫరీల్గా రాయండి. హౌస్ నంబర్, అపార్ట్మెంట్, లేన్ నేమ్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇందులో రాయాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉంటారు కదా, మీ రిలేటివ్స్ కానీ మీకు నమ్మకస్తులు, వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఇందులో రెండిట్లలో ఫిల్ చేయండి. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ మెంబర్ ఆఫ్ ఎన్ పొలిటికల్ పార్టీ, ఒకవేళ ఉంటే ఎస్ లేకపోతే నో అని ఫిల్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ షుడ్ బి సైన్ బై ద క్యాండిడేట్, ఇది మీరు ఫిల్ చేయాలి, ఈ డిక్లరేషన్ అంతా కరెక్టే అని సైన్ పెట్టి ఆ డేట్ ప్లేస్ రాయాలి. ఆ తర్వాత లాస్ట్కు సర్టిఫికేట్ టు బి సైన్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ అదర్, వీళ్ళు గెజిటెడ్ ఆఫీసర్ ఎవరితోటైనా ఇవన్నీ రాసుకొని సిగ్నేచర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లాస్ట్కి ఇంకో ఫోటో పేస్ట్ చేసి దానిపైన గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టించుకోవాలి. సో ఇదండి అటెస్టేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో. ఫొటోస్ తీసుకోండి ఖచ్చితంగా, మీ దగ్గర మినిమం ఒక 4 ఫోటోలు అయితే ఉండాలి. సో ఇది అటెస్టేషన్ ఫామ్ తీసుకున్నాం. ఖచ్చితంగా అటెస్టేషన్ ఫామ్స్ 2 sets ఉండాలి, ఆ 2 sets ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఎనీ అదర్ రిలివెంట్ డాక్యుమెంట్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ నోటిఫికేషన్. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి, చెక్ లిస్ట్ ఫిల్ చేసి ఉండాలి, ఆ తర్వాత అటెస్టేషన్ ఫామ్స్ 2 set చేసి ఉండాలి. ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్తో పాటు 2 sets జిరాక్స్ ఉండాలి, వాటి మీద గెజిటెడ్ సైన్ కూడా ప్రతి జిరాక్స్ సెట్ మీద ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ జాగ్రత్తగా ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఎవరైతే వెరిఫికేషన్కి సెలెక్ట్ అవుతా అని ఆశలతో ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడే ప్రిపేర్ చేసి అయితే ఉంచుకోండి. త్వరలోనే మరి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. ఎందుకనంటే గవర్నమెంట్ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ జేలు ఇవన్నీ ఫినిషింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ గ్రూప్ 4 ఎప్పుడో చాలు చేసిన ప్రాసెస్ కాబట్టి దీన్ని తొందరగా ఫినిష్ చేసుకుంటే వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. సో మీ వీడియో కనుక ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా అయితే అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ. సదా మీ సేవలు. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతిపు. జై హింద్.